త్రేతాయుగంలో అగస్త్య మహాముని శివ కళ్యాణానికి కైలాసం పోతాడు. ఇక్కడ ఏంటంటే జీవరాశులు పెరిగిపోతున్నాయి, కొండలు. ఆ కొండలు పెరుగుతుంటే ఈ పట్టణాలు అవన్నీ అమ్మవారు అంటే పార్వతీదేవి సిద్ధేశ్వరానికి 7 కొలలు ఉంటే 7 కొలలలో స్నానం చేయడానికి ప్రతిరోజు వచ్చేది. ఈ వింజ పర్వతం ఉండే ప్రాణులు గాలి జాలక తట్టుకోలేక అమ్మవారికి విన్నవించుకున్నారు. అమ్మవారికి విన్నవిస్తే ఆమె శివుడికి చెప్తుంది. శివుడు ఏంటంటే అగస్త్య మహాముని శివ కళ్యాణానికి పోయి ఉంటే శివ కళ్యాణానికి నువ్వు పోయి అది చూడు, నేను కళ్యాణం నీ దగ్గర చేసుకుంటానని శివుడు చెప్పినట్టు అగస్త్య మహాముని మళ్ళీ భూలోకంలోకి వచ్చి త్రేతాయుగంలో ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ శివ ప్రతిష్ఠ జరిగినట్టు ఆమెని ఇష్టకామేశ్వరి దేవి పేరుగా పెట్టుకున్నట్టు పురాణాల్లో ఉంది. తర్వాత ఏంటంటే ఈయన వింజ పర్వతాలు పెరుగుతున్నాయి నీళ్ళ, ఈయన వచ్చి వేస్తే వింజ పర్వత దేవుడు ఈయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు తగ్గతగా ఎత్తు, నేను దక్షిణ కాశీ తిరిగి రాబోతున్నాను, నేను వచ్చిన దాకా నువ్వు ఇట్లే ఉండు అన్నాడు. ఆయన మళ్ళీ ఆ తపస్సు చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ సిద్ధేశ్వరం పోలా. సిద్ధేశ్వరంలో కాకులు అరవు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది వెంకటగిరి మహారాజులు దీన్ని దత్తత తీసుకున్నారు. వాళ్ళు కొద్ది రోజులు జరిగిన తర్వాత వాళ్ళు మానేసినారు. తర్వాత ఏంటంటే దేవాలయాలు శిథిలావస్థలోకి వచ్చినాయి. శిథిలావస్థలోకి వచ్చిన తర్వాత కాశీనాయన పుట్టినాడు. కాశీనాయన పుట్టి లోకల్ కాబట్టి ఆ దేవాలయాలన్నీ మళ్ళీ నిర్మించినాడు. ఏది ఆ పుట్టలు పెరిగి దేవాలయాలు కూడిపోయి బీభత్సంగా ఉండే దేవాలయాల్ని ఆయన మళ్ళీ ఏంటంటే వాటిని రిపేర్లు చేసి పూర్వ వైభవం తెచ్చి మళ్ళీ ఆయన ప్రతిష్ఠ చేసి జరిగినట్టుగా నిదర్శనాలు ఉన్నాయి. అప్పటి నుంచి తర్వాత ఏంటంటే కాశీని ఆయన అన్నదానం చేయడానికి ఆడ మొదలుపెట్టాడు. అప్పుడు ఏంటంటే దూదాకలోళ్ళు ఈయనకి శిష్యులుగా ఉన్నారు. ఆడ వాళ్ళు అన్నం ఉండేది వారానికి ఒక్కరోజు పెడతా ఉన్నారు. తర్వాత కాశీనాయన కొద్ది రోజులు పోయిన తర్వాత పోయేవాళ్ళు 5 2 3 పోతుండేది రోజు. అప్పటికి శివరాత్రులు ఇవన్నీ లేవు, ఇవన్నీ కాశీనాయన పెట్టినాయి. తర్వాత ఏంటంటే ఆమెని ఇష్టకామేశ్వరి సమేత శివుణ్ణి ఇది ఉద్భవించినట్టు, తర్వాత ఏంటంటే ఆయన కొన్ని వరాలు ఇచ్చినట్టు, తర్వాత ఏంటంటే అది అభివృద్ధి చెంది ఇప్పుడు దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఏంటంటే రోజు ఒక 400-500 మందికి, ఆదివారం సోమవారం దాదాపు 700-800 మందికి భోజనం, పెళ్లి భోజనం, మంచి భోజనం పెడతారు. సద్గురు ఈయన కాశీనాయన మొదలుపెట్టిన దీన్ని ఆయన ప్రియశిష్యుడు రామచంద్ర నాయన చూపించినోడు. ఆయన అభివృద్ధి చేయడము, దీన్ని దినదినాభివృద్ధి చెంది ఈయన 14 ఆశ్రమాలు తోస్తాడు రామచంద్ర స్వామి. ఆ 14 ఆశ్రమంలో పెళ్లి భోజనాలే పెడతాడు. ఉండే ఆశ్రమాల్లో మన పతాశ్రమం ఏదయ్యా ఓంకారం, తర్వాత ఓంకారం, నేలమట్టం, ఇట్లా చాలా. తర్వాత ఏంటంటే వెంకటేశ్వర గుడికి పెట్టిందా ఓంకారం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. అది అడవులో వింజ పర్వతాలే. ఆడేంటంటే నాయనకి శివుడు అవపడేవాడు. శివుడు పర్వత ఫేసు, వెంకటేశ్వర స్వామి పర్వత ఫేసు, ఒకే రాతిలో ఈ తూర్పు ఫేసు అమ్మవారు. నాయనకి నాకు పెద్ద పరిచయాలు లేవు. ఆయన ఏంటంటే నన్ను శిష్యుడిగా చేర్చుకోవాలనే కోరిక వచ్చి నువ్వు ఆత్మకూరు ఆశ్రమాన్ని డెవలప్ చేయాలన్నాడు. నేను సోదాముండా కొడుకుని, దుర్మార్గుడిని, ఏడ ఏజెంట్ లేదంటే ఆయన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో నేను పోయి కూర్చునేవాడిని. ఇట్లాంటి దుర్మార్గుడిని ఎందుకు నాయన నువ్వు పిలుస్తావు అంటే, అట్టయితే ఏం లేదు, నువ్వు 4 జతలు గుడ్డలు పెట్టుకొని రా ఈ తేపవారం, నేను నిన్ను ఓంకారం తీసుకొని పోతాను అన్నాడు. ఓంకారంలో
స్నానాలు నేను చేయించేది, అభిషేకాలు వాళ్ళు చేయించేది. 2 రోజులు అయిన తర్వాత 3వ రోజు నాకు ఎందుకనో ఆ అభిషేకాలు, స్నానాలు, హారతి ఇవ్వడం అన్నీ అయిపోయిన తర్వాత 9-9:30 టైంలో టిఫిన్ తిందామని ప్లేట్ తీసుకొని మనం కాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నాము అనే కోరిక వచ్చి ఆ ప్లేట్ ఆడ పెట్టి వచ్చి ఉత్తర ఫేస్ చేసి నాయింది ఎడకాలు వస్తుంది, అమ్మది కుడికాలు వస్తుంది. ఇట్లా పట్టుకుంటే స్పర్శ మానవులని మన కాళ్ళు పట్టుకుంటే ఎట్లా మెత్తదనం, ఉడుకు అన్నీ ఉంటాయో అట్నే ఉండింది. ఆ నుంచి 2 అడుగులు పెట్టంగానే ఆడు సిగ్నల్ ఉంది. నాయన ఫోన్ చేసినాడు కరెక్ట్గా, ఏనాడు ఆల్రెడీ ఏమన్నా చూసావా అని. నాయన నా పొగులు అడిచిను, చూపించాల్సింది చూపించను, జరగాల్సిన ముక్తి జరిగింది. ఇంకా నేను ఈ రోజు నుంచి నీ శిష్యుడిని నీ ఆజ్ఞ శిరసావకిస్తాను నాయన అని చెప్పి అప్పటి నుంచి నేను నాయన శిష్యుడిగా ఉండి ఏదో మనకి దగ్గర సేవ చేస్తూ ఉంటాను. సిద్ధేశ్వరాన్ని త్రేతాయుగం నుంచి దక్షిణ కాశీ అని పిలుస్తారు. భారతదేశంలో త్రేతాయుగంలో స్థాపించిన శివాలయం ఎక్కడా లేదు. నీ కాశీ కూడా బ్రాహ్మణులు స్థాపించారు కానీ మహామునులు స్థాపించరా. అగస్త్య మహాముని అంటే ఎంత పెద్ద గొప్ప మహామునం. అటువంటి మహాముని త్రేతాయుగంలో స్థాపించినారు. దీన్ని దక్షిణ కాశీ అంటారు. దక్షిణ కాశీ అంటారు.